రాముడు మంచివాడు, రావణుడు చెడ్డవాడు. చిన్నప్పటినుంచి మనకి ఇదే కదా నేర్పించారు. కానీ అది నిజమేనా? ఓడిపోయిన వాడి వైపు నుండి రామాయణాన్ని చూపిస్తూ ఆనంద్ నీలకంఠన్ రాసిన అద్భుతమైన పుస్తకమే ఈ అసుర. ఇందులో రావణుడు 10 తలల రాక్షసుడు కాదు, 10 రకాల కళలు, శాస్త్రాలు తెలిసిన మహాజ్ఞాని. అంతేకాదు, ఈ పుస్తకంలో సీతాదేవి పుట్టుక గురించి ఉన్న ఒక పెద్ద ట్విస్ట్ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ కథని రావణుడితో పాటు భద్ర అనే ఒక సాధారణ అసుర సైనికుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూపిస్తారు. యుద్ధం వల్ల రాజులకి పేరొస్తుందేమో కానీ వెనుక ఉన్న సామాన్య ప్రజలు ఎంత నరకం అనుభవిస్తారో గెలిచినవాడే చరిత్ర రాస్తాడు. అందుకే రావణుడు మనకి విలన్ అయ్యాడు. కానీ అసురుల దృష్టిలో అతనే ఒక రియల్ హీరో. రామాయణాన్ని సరికొత్త కోణంలో చూడాలి అనుకుంటే ఈ బుక్ తప్పకుండా